Greetings to you once again in the mighty name of our Lord and Savior Jesus Christ. మరొకసారి మరి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. And once again we are standing in the presence of God. మరొకసారి మన దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. And we need to thank God because God has kept us alive. మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎందుకంటే దేవుడు మన సజీవంగా ఉంచినందుకు. Because many people are not fortunate to live, they die. చాలా మందిని చూసినట్లయితే వాళ్ళు మరి జీవించలేదు గాని చనిపోయి ఉన్నారు. Because life and death is only in the hands of God. ఎందుకంటే జీవము మరణము మరి దేవుని యొక్క చేతిలో And ఉన్నది. that's why we are glad that we came into the house of God. అందుకని మనం దేవుని యందు సంతోషించుదాము, దేవుని మందిరమునకు వచ్చినందుకు. Because we are here to worship God in spirit and in truth. ఎందుకంటే మనం ఇక్కడ దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధించడానికి ఉన్నాము. That's why we need to prepare ourselves when we come into the house of God. అందుకని మన దేవుని మందిరమునకు వచ్చినప్పుడు మనం సిద్ధపాటు చేసుకొని ఉండాలి. Because we are here to worship God in spirit and in truth. ఎందుకంటే మనం ఇక్కడ మన దేవుని మరి స్తుతించడానికి మరి ఆత్మతోను సత్యముతోను ఉన్నాము. And that's why today we are going to meditate upon the word of God. మనం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. Today we are going to meditate upon the crucifixion on the cross. ఈ దినమున మనం మరి దేవుని యొక్క మరి సిలువ మరణం కోసం మనం ధ్యానించుకుందాం. Because the cross plays a very important role in our lives. ఎందుకంటే సిలువ మన జీవితంలో చాలా ప్రాముఖ్యతను మరి వహిస్తుంది. Because when Jesus Christ was crucified and dead and resurrected, is that's when he won the victory over evil and death. మరి యేసుక్రీస్తు మరి సిలువ మరణము పొంది మరి తిరిగి లేచినప్పుడు మరి ప్రతి చెడుతనమును ప్రతి దుష్టమును దేవుడు జయించి ఉన్నాడు. Because Jesus Christ came for two things. మరి యేసుక్రీస్తు మరి రెండు విషయంలో ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. He died for our sins so that he can forgive us through his blood. ఆయన మన కొరకై చనిపోయి ఉన్నాడు గనుక ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. And the second thing is to destroy the work of the devil. మరి రెండవది ఎందుకు వచ్చారంటే ఆయన మరి అపవాది యొక్క క్రియలు నాశనం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. Because Adam and Eve, lost that authority and power which God has given them in the Garden of Eden. మరి ఏదోను తోటలో మరి దేవుడు మరి ఆదాముకి ఆవకి ఇచ్చిన అధికారాన్ని వాళ్ళు మరి పోగొట్టుకున్నారు. And that's where Jesus Christ had to come on this planet Earth. అందుకని యేసుక్రీస్తు మరి ఈ లోకానికి రావాల్సి ఉన్నది. And only through his death that he has reconciled back man to God. ఆయన మరణము ద్వారానే మరి దేవునికి మనుషునికి యేసుక్రీస్తు సంధి చేసి ఉన్నాడు. That's why his crucifixion plays a very important in the history of people. మరి ఇక్కడ చూసినట్లయితే మరి దేవుని యొక్క మరి సిలువ మరణము చాలా ప్రాముఖ్యత మన జీవితంలో చూపిస్తుంది. And that's why today many people deny the cross. అందుకని ఇక్కడ చాలా మంది కూడా మరి సిలువ మరణమును వాళ్ళు నిరాకరిస్తూ ఉంటారు. But whereas the early churches, they gave importance to the cross and the resurrection of our Lord Jesus Christ. మరి ఆది సంఘంలో మనం చూసినట్లయితే వాళ్ళు మరి యేసుక్రీస్తు యొక్క సిలువ మరణమును పునరుద్ధానానికి వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చి ఉన్నారు. Because they were eyewitnesses of what they saw. ఎందుకంటే వాళ్ళు కంటితో చూసి వారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. And what they saw is what is recorded in the Gospels. వారు ఏమైతే చూసి ఉన్నారో అవే మరి సువార్తల్లో మరి లెక్కించబడి ఉంది గ్రంథంలో. The disciples lived with Jesus Christ. ఎందుకంటే మరి శిష్యులు యేసుక్రీస్తుతో కూడా జీవించి ఉన్నారు. They saw him being crucified. వాళ్ళు చూసారు యేసుక్రీస్తు మరి సిలువ మరణం పొందటం. They saw his death. వాళ్ళు చూసారు యేసుక్రీస్తు చనిపోవటం చూసి ఉన్నారు. And they also saw his resurrection. వాళ్ళు మరి యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేవటం కూడా వారు చూసి ఉన్నారు. That's why wherever the disciples went, అందుకని శిష్యులు ఏ స్థలమందు కూడా సంచరించినాను they gave only witness of two things. వాళ్ళు రెండు విషయాలపై సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. They gave the testimony of the crucifixion and the resurrection of Jesus Christ. వాళ్ళు రెండు విషయాలు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. ఒకటి మరి ఆయన సిలువ మరణము, ఇంకొకటి ఏమైందంటే ఆయన పునరుద్ధానం కోసమే మరి శిష్యులు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. And that's why when Paul was writing to the church in Corinth in Greece, మరి గ్రీస్ లో మరి పౌలు మరి కొరింథీ సంఘానికి రాస్తున్నప్పుడు he said something very powerful. ఆయన చాలా మరి అధికారంతో మరి శక్తివంతమైన మాటలు ఆయన ఉపయోగించాడు. So let us see in 1 Corinthians chapter 2 from verse 1 and 2. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 1-2 వచనాలు మనం చదువుకుందాం. And I, brethren, when I came to you, did not come with the excellence of speech or wisdom, declaring to you the testimony of God, for I determined not to know anything among you except Jesus Christ, him being crucified. సహోదరుల, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చారంతోను జ్ఞానోత్సవంతో గాని దేవుని మరణమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరకుందునని నిశ్చయించుకొంటిని. Yeah, we clearly see that Paul is telling something. ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఒక విషయం. He is telling that I do not want to know anything else other than him being crucified. పౌలు అంటున్నాడు, నేను మరి యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం తప్ప నాకు దేని విషయం కూడా తెలియదు అంటున్నాడు. He did not give him an importance to the birth of Jesus Christ. ఆయన మరి యేసుక్రీస్తు జన్మ కోసం కూడా ఆయన ప్రాముఖ్యత ఇవ్వలేదు. But today many people, they give importance to his birth. ఇక్కడ మనం చూసినట్లు చాలా మంది
కూడా మరి యేసుక్రీస్తు యొక్క జన్మదినం కోసం ప్రాముఖ్యత ఇస్తూ because ఉంటారు. they follow traditions and customs. వాళ్ళు మరి ఈ లోకంలో ఉన్న వాటిని మరి మరి ఈ లోకంలో ఉన్న మర్యాదలను మరి మరి ఆచారాలను ఆచరిస్తూ ఉంటారు. And that's what, my brother and sister, we are not saved by traditions or by cultures. మరి ఇక్కడ నా సహోదరి సహోదరుడా, మనమైతే మరి మరి ఈ లోకంలో ఉన్న ఆచారాలను బట్టి మనం రక్షింపబడలేదు. We are saved through the blood of Jesus Christ. మనం దేన్ని బట్టి రక్షింపబడి ఉన్నామంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం రక్షింపబడి ఉన్నాం. That's why the early churches, they never preached of his birth. మరి ఆది సంఘంలో మనం చూస్తున్నట్లయితే ఎవరు కూడా మరి యేసుక్రీస్తు యొక్క జన్మదినం కోసం వాళ్ళు They బోధించలేదు. never, till 300 years, they never spoke of his birth. మరి 300 సంవత్సరములు కూడా ఎవరు కూడా మరి యేసుక్రీస్తు యొక్క జన్మ కోసం వాళ్ళు బోధించలేదు. Even Jesus Christ 3 times only spoke of his death and his resurrection. మరి యేసుక్రీస్తు మనం చూసినట్లయితే ఆయన కూడా ఆయన మరి మరణం కోసం ఆయన పునరుద్ధానం కోసం మూడు సార్లు ఆయన బోధించి ఉన్నాడు. Because up till 30 years Jesus Christ lived a normal life like anyone, like you and me. మరి 30 సంవత్సరాలు కూడా యేసుక్రీస్తు మరి సాధారణమైన జీవితం జీవించారు, నీ వలె నా వలెను. And that's why, my brother and sister, today we need to give more importance to the crucifixion and to the resurrection of our Lord and Savior Jesus Christ. అందుకని నా సహోదరి సహోదరుడా, ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తే మరి యేసుక్రీస్తుకి మరి మరణమును పునరుద్ధానము కోసము మరి రక్షకుడైన యేసుక్రీస్తుకి మరి ఎక్కువ మరి ప్రాముఖ్యత ఇవ్వాలి. That's why when we preach the cross, అందుకని మనం సిలువను గురించి మనం మరి బోధించినప్పుడు the Bible says that it's foolishness for those who are perishing. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి సిలువను గురించిన వార్త మరి నశించుచున్న వారికి వెరితనం అని చెప్తుంది. In 1 Corinthians chapter 1 and verse 18, మరి మొదటి మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, for the message of the cross is foolishness for those who are being perishing, but for us who are being saved it is the power of God, for it is written. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారం సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. And that's why the cross was preached during the times of the early churches. అందుకని మరి సిలువ కోసము మరి ఆది సంఘాలు మరి బోధించుచున్నారు. But today we don't see anyway the cross being preached. మరి ఇక్కడ ఈ దినాల్లో మనం చూస్తే మరి సిలువ మరి యేసుక్రీస్తు సిలువ కోసం మనం ఎక్కడ చూడము మరి we don't see them preaching about the resurrection. మరి మన కొన్ని మరి సంఘాల్లో మరి ఆయన పునరుద్ధానం కోసం ఎక్కడ చూడము They are బోధించడం. preaching another gospel. వారు ఇంకొక మరి సువార్తను వారు ప్రకటిస్తూ ఉన్నారు. They are preaching a gospel of prosperity. మరి ధనమున విషయమైన మరి డబ్బు విషయమైన మరి సువార్తను వారు బోధిస్తూ They will ఉన్నారు. preach a gospel that how God is going to bless you and how you can become rich. మరి ఎలాంటి సువార్తను బోధిస్తున్నారంటే మరి దేవుడు మిమ్మల్ని ఎలాగ ఆశీర్వదించగలడు, మరి ఎలాగ మీరు ధనవంతులు కాగలరు అని వాళ్ళు But one బోధిస్తున్నారు. thing we really need to understand, ఒకటి మాత్రం మనం అర్థం చేసుకోవాలి, that is always the cross needs to be the center of our lives. మన జీవితంలో మరి ఈ యేసుక్రీస్తు యొక్క శిలువ మన జీవితంలో ప్రాముఖ్యతగా ఉండాలి. And that's what the disciples in the early churches, they did that. మరి అందుకనే మరి యేసు యొక్క శిష్యులు ఆది కాలం సంఘంలో మరి సిలువను వచ్చే వారు బోధించున్నారు. Because they were led by the Spirit of God. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడి But ఉన్నారు. today we don't see anyone being led by the Spirit of God. They do whatever they like. మరి దినాల్లో మనం చూసినట్లయితే మరి చాలా మంది కూడా మరి పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడరు, కానీ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. Because only the victory of Jesus Christ was on the cross. మరి యేసుక్రీస్తు మరి మనకి విజయం ఎక్కడ దొరుకుతుందంటే మరి యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనకు దొరుకుతుంది. Because even when Jesus Christ was born, మరి యేసుక్రీస్తు మరి జన్మించినప్పుడు his life was also in danger. మరి ఆ యేసుక్రీస్తు యొక్క మరి ప్రాణం కూడా మరి ఆయన ప్రాణం కూడా మరి అపాయంలో ఉన్నది. Because even Herod wanted to kill Jesus. ఎందుకంటే మరి రాజైన హేరోదు యేసుక్రీస్తుని చంపాలని అనుకున్నాడు. And he was divine, and the angel of the Lord divinely intervened and spoke to Joseph. మరి యేసపుతో మరి దేవుని యొక్క దూత మరి స్వప్న ద్వారా కనిపించి మాట్లాడి ఉన్నాడు. He said, take the child and go, for Herod wants to kill him. And they went to Egypt. మరి కళ్ళ ద్వారా మరి యేసపుతో మరి బాలుని తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళు, ఎందుకంటే హేరోదు మరి బాలుని చంపాలి అనుకుంటున్నాడు అని చెప్పాడు. After the death of Herod, they had to come back to Jerusalem. మరి హేరోదు చనిపోయిన తర్వాత వాళ్ళు మరి తిరిగి నజరేతుకు మరి యేసుక్రీస్తుని అనే బాలుని తీసుకొని తిరిగి వచ్చి ఉన్నారు. But you don't see it after the crucifixion that Jesus Christ was defeated by the enemy. మరి యేసుక్రీస్తు మరి చనిపోయినప్పుడు మరి సిలువ పొందినప్పుడు మరి అపవాది చేత మరి ఓడిపోయినట్లు మనం చూడట్లేదు. Because when he was anointed by the Holy Spirit, ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడినప్పుడు he had the power to destroy the work of the devil. ఆయనకి మరి అధికారము శక్తి ఉన్నది
జరిగేది అపవాది యొక్క క్రియలను నాశనం And చేయటానికి. that's what his ministry started at the age of 30 years. అందుకని ఆయన మరి పరిచర్య 30 సంవత్సరాల కాలంలో మొదలయ్యింది. When he was led into the wilderness by the Spirit of God. పరిశుద్ధాత్ముడు మరి అరణ్యంలోకి మరి యేసుక్రీస్తుని ఆత్మ ద్వారా తోడుకొని పోయినప్పుడు To be tempted by the devil. అపవాది చేత మరి యేసుక్రీస్తు శోధింపబడి ఉన్నాడు. The Bible says he was able to overcome all temptation of the flesh. మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది శరీర సారమైన ప్రతి శోధన కూడా మరి యేసుక్రీస్తు మరి జయించినట్లు And సెలవిస్తుంది. after that, the power of God started to operate in his life. మరి ఆ తర్వాత మరి దేవుని యొక్క శక్తి యేసుక్రీస్తు జీవితంలో మొదలు పెట్టింది. Wherever he went, signs, wonders, and miracles happened. ఏ స్థలమందు కూడా యేసుక్రీస్తు సంచరించినప్పుడు మహత్కారమైన క్రియలు అద్భుత కార్యాలు జరిగి ఉన్నవి. He cured the lepers. మరి ఆయన కుష్ఠ రోగులు స్వస్థపరిచి ఉన్నాడు. He healed the sick. మరి రోగులు స్వస్థపరిచి He ఉన్నాడు. casted out demons. మరి దెయ్యములు వెళ్ళగొట్టి ఉన్నారు. And he also raised the dead. మరి చనిపోయిన వారి సహితం యేసుక్రీస్తు లేవనెత్తి ఉన్నారు. In his powerful ministry of 3.5 years. ఆయన 3.5 సంవత్సరముల ఆయన పరిచర్య చాలా మరి 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 శక్తిమంతంగా ఉన్నది. And that's what today, my brother and sister, that we must always emphasize on the crucifixion of our Lord and Savior Jesus Christ. అందుకనే నా సహోదరి సహోదరా మనం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణమును పునరుద్ధానమును కొరకు ప్రాముఖ్యత ఇవ్వాలి. And that's what even Paul was mentioning about the death of Jesus Christ. అందుకనే మరి చూసిన పౌలు కూడా అపొస్తలుడైన పౌలు కూడా యేసుక్రీస్తు యొక్క మరణం కోసం మరి ఎంచి మరి చెప్పి ఉన్నారు. In first Corinthians chapter 15. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. Let us read from verse 2 and 3. మరి 2-3 వచనములు మనం చదువుకుందాం. In 1 Corinthians chapter 2 and 3, let's see what the word of God says. అలా మనం చూద్దాం దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందో. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 2-3 వచనములు మనం చదువుకుందాం. Let us read from verse 3. 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. For I delivered to you first of all that which I also received, that Jesus died for our sins according to the scriptures, and that he was buried, and that he rose again on the third day according to the scriptures, and that he was seen by Cephas, and that by the 12. అదే నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడును. Hallelujah. So Hallelujah. here he says that according to the scriptures, మరి లేఖనముల ద్వారా that Jesus Christ died. యేసుక్రీస్తు మృతి పొందెను. Because Apostle Paul he was not a disciple of Jesus before. మరి అపొస్తలుడైన పౌలు మరి యేసుక్రీస్తు శిష్యుడు కాదు మరి యేసుక్రీస్తు కాలంలో ఉన్నప్పుడు. But afterward he became a disciple or apostle of Jesus Christ. తర్వాత మరి అపొస్తలుడైన పౌలు మరి యేసుక్రీస్తు యొక్క మరి శిష్యుడును మరి అపొస్తలుగా తయారయ్యారు. And these words were written through the inspiration of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి మరి పౌలు మరి ఈ వచనాలు రాయబడి ఉన్నవి. That's why till today the devil denies that Jesus Christ was crucified. ఈ దినం వరకు కూడా మరి అపవాది మరి యేసుక్రీస్తు యొక్క మరి శిలువ మరణమును మరి నిరాకరిస్తూ ఉంటాడు Because the అపవాది. devil cannot take it in being defeated when Jesus Christ died on the cross. మరి అపవాది యేసుక్రీస్తు శిలువ మరణము మరి ఆ యేసుక్రీస్తు శిలువ మరణం పొందడం ద్వారా అపవాదిని ఓడించడం మరి అపవాది జీర్ణించుకోలేకపోతున్నాడు. And that's what today, my brother, in other religions they say that that Jesus Christ was not even crucified. మరి ఇంకా చూసా ఇంకా వేరొక మతాల్లో చూసినట్లయితే వాళ్ళైతే యేసుక్రీస్తు మరి శిలువ మరణం పొందలేదని చెప్తూ ఉంటారు. If you look into Islam, it says in the Surah chapter 4 verse 157 that Jesus Christ was not crucified. మరి ఇస్లాంలో మరి చూసినట్లయితే సూరా 157వ వచనంలో యేసుక్రీస్తు మరి సిలువ పొందలేదని అక్కడ లెక్కింపబడి ఉన్నది. Because that's what the devil doesn't like, to be defeated. అందుకని అపవాది మరి యేసుక్రీస్తు ద్వారా ఓడిపోవటం మరి ఇష్టపడలేదు. And that's where Jesus Christ won over sin and death by dying on the cross. మరి యేసుక్రీస్తు సిలువ మరణం పొందటం వల్ల పాపమును మరి మరణమును కూడా ఆయన జయించి ఉన్నాడు. The Bible says that Jesus Christ was fulfilling biblical prophecies. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచనములు ఆయన నెరవేర్చుతున్నాడు. He was the lamb without blemish. ఆయన మరి మచ్చలేని మరి గొర్రె పిల్లగా ఆయన ఉన్నాడు. He was the Passover lamb. ఆయన మరి పస్కా పండుగకి మరి ఆయన మరి గొర్రె పిల్లగా ఆయన ఉదాహరణగా ఉన్నాడు. And Jesus Christ fulfilled the Passover lamb. మరి యేసుక్రీస్తు అయితే మరి ఆ పస్కా పండుగ యొక్క గొర్రె పిల్ల వదిని ఆయన మరి నెరవేర్చి ఉన్నాడు. And that's what, my brother and sister in Christ, the Passover plays an important role in the
church history. మరి 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 సంఘ చరిత్రలో మనం చూసినట్లయితే మరి ఈ పస్కా పండుగ అనేది చాలా ప్రాముఖ్యత చూపించింది. Because in the Old Testament, ఎందుకంటే పాత నిబంధన గ్రంథాలు మనం the చూసినట్లయితే blood had to be shed 7 times upon the mercy seat. మరి 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 ఈ రక్తము మరి 7 సార్లు కూడా మరి చిందింపబడి ఉండాలి మరి మరి దేవుని యొక్క మందసం మీద. And that's what it is that Jesus Christ in the New Testament fulfilled that prophecy. మరి కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే యేసు క్రీస్తు మరి ఆ ప్రవచనం ఆయన నెరవేర్చి ఉన్నాడు. 7 times the blood was shed. 7 సార్లు కూడా మరి యేసు క్రీస్తు యొక్క రక్తము చిందింపబడి ఉన్నది. And that's where there is power in the blood of Jesus Christ. అందుకని యేసు క్రీస్తు రక్తంలో మరి శక్తి ఉన్నది. There is healing in the blood of Jesus యేసు Christ. క్రీస్తు రక్తంలో మరి స్వస్థత ఉన్నది. And that's where the devil fears the blood of Jesus Christ. అందుకని అపవాది మరి యేసు క్రీస్తు రక్తం చూసి భయపడి వణికిపోతాడు. Because it is not the blood of goats or bulls or sheep. మరి ఇది మరి మరి ఈ రక్తము మరి మరి గొర్రెల రక్తము, మేకల రక్తము, మరి ఆవుల రక్తం కాదు గాని It is the blood of the lamb that was being sacrificed. మీ రక్తం ఎవరు అంటే గొర్రె పిల్ల యొక్క రక్తము, వధింపబడిన రక్తము, నీ కొరకు నా కొరకు చిందింపబడిన రక్తము యేసుక్రీస్తు రక్తం That's what అయినది. when John the Baptist looked at Jesus Christ. మరి ఎప్పుడైతే మరి బాప్టిజం ఇచ్చి ఆహ్వానం యేసుక్రీస్తు వైపు చూసి ఉన్నారో, When he saw Jesus Christ coming to the river Jordan, మరి యోర్దాను నదికి యేసుక్రీస్తు వస్తూ ఉన్నప్పుడు he said, "Behold the Lamb of God who takes away the sins of this world." మరి ఆహ్వానం అంటున్నారు, బాప్టిజం ఇచ్చి ఆహ్వానం, ఇదిగో మరి దేవుని యొక్క గొర్రె పిల్ల మరి ఈ లోకం యొక్క పాపమును తీసివేస్తుంది అన్నాడు. Clearly we understood మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటాం. that John the Baptist in the spirit was able to see who Jesus was. మరి ఇక్కడ చూసినట్లయితే బాప్టిజం ఇచ్చే ఆహ్వానం ఆత్మలో యేసుక్రీస్తు ఎవరో చూసి ఉన్నాడు. And that's why today the blood is very much important. అందుకని ఈ దినమున మరి యేసుక్రీస్తు యొక్క రక్తం చాలా ప్రాముఖ్యమైనది. That's why every Sunday that whenever we come into fellowship, అందుకని మరి ఆదివారం రోజున మనము మరి దేవుని సన్నిధికి మరి కూడుకొని ఉన్నప్పుడు we need to be a part of the body and the blood of our Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు యొక్క మరి శరీరము, యేసుక్రీస్తు యొక్క రక్తంతో మనం భాగస్థులమై ఉండాలి. And that's what they did in the early churches. అందుకని వాళ్ళు మరి ఆది సంఘంలో వారు చేసి ఉన్నారు. Wherever they had fellowship, ఏ స్థలమందు వారు వెళ్ళి కూడుకొనేప్పుడు they always they took part of the Lord's table. వాళ్ళు ఎప్పుడు కూడా మన ప్రభు బల్ల, ప్రభు భోజనంలో వాళ్ళు పాలుపొంది ఉన్నారు. Because they had to examine their salvation. ఎందుకంటే వారి రక్షణను వాళ్ళు పరీక్షించుకోవాల్సి వచ్చి ఉన్నది. Because the blood was shed once for all. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ఒక్కసారి అందరి కొరకై చిందింపబడి ఉన్నది. That's why the devil today doesn't want you to preach about the cross. అందుకని ఈ దినం వరకు కూడా అపవాది మరి సిలువ కోసం బోధించడం ఇష్టపడ్డు. You will not see them preaching the cross, you will not see them preaching of the resurrection. మరి చూసినట్లయితే మరి వాళ్ళు యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం కోసము, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం కోసం మనం చాలా మంది బోధించడం చూడరు. But whereas you see in Acts of the Apostles chapter 4 and verse 33, మరి ఇక్కడ మరి చూసినట్లయితే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం మనం చూస్తే the Bible clearly says, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. in Acts chapter 4 and verse 33, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనంలో, with great power the apostles gave witness to the resurrection of our Lord Jesus Christ, and great grace was upon them all. ఇదిగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండును. That's what we see clearly, that wherever they went, అందుకని మనం చాలా స్పష్టంగా చూసి ఏ స్థలమందు శిష్యులు they సంచరించినప్పుడు only testified about the resurrection of our Lord and Savior Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము కొరకే వారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. And that's where there was power when they testified of the resurrection. అందుకనే వాళ్ళు ఎప్పుడైతే మరి పునరుద్ధానము కొరకు మరి సాక్ష్యం ఇచ్చి ఉన్నారో There is అందులో power. శక్తి ఉన్నది. Because there is power in his crucifixion. ఎందుకంటే మరి ఆయన సిలువ మరణంలో శక్తి ఉన్నది. There is also power in the resurrection. మరి సిలువ మరణంలో శక్తి ఉన్నది, పునరుద్ధానంలో యేసుక్రీస్తు పునరుద్ధానంలో శక్తి ఉన్నది. Because when Jesus rose from the dead, ఎందుకంటే యేసుక్రీస్తు మరి మరణం నుంచి తిరిగి లేచినప్పుడు he said something powerfully. ఆయన చాలా శక్తివంతమైన మాటలు ఆయన అన్ని He said, ఉన్నారు. all power in heaven, in earth and under the earth has been given to me by my Father. మరి సర్వశక్తి మరి భూమి ఆకాశం కిందను భూమి క్రింద
ఎందును సర్వ అధికారము నా తండ్రి ద్వారా నాకు ఇవ్వబడింది అని And యేసుక్రీస్తు that అన్నారు. authority was given by God to Jesus. మరి అధికారము తండ్రి ద్వారా మరి యేసుక్రీస్తుకి ఇవ్వబడి ఉన్నది. And that's what they noticed that. అది వారు గ్రహించి ఉన్నారు. They noticed the words of Jesus Christ. వాళ్ళు దేవుని యొక్క మాటలు యేసుక్రీస్తు యొక్క మాటలు వారు గ్రహించి ఉన్నారు. And that's what they gave importance to the crucifixion and the resurrection. అందుకనే వాళ్ళు మరి యేసుక్రీస్తు యొక్క సిలువ మరణమును పునరుద్ధానముకి వాళ్ళు చాలా ప్రాముఖ్యత ఇచ్చి ఉన్నారు. Because what they saw is what they preached. వాళ్ళు ఏమైతే చూసి ఉన్నారో అదే వాళ్ళు బోధించి ఉన్నారు. Because in those days there was no written format of the word of God. మరి ఆ కాలంలో మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క వాక్యము ఇలాగా మరి పుస్తకాల్లో రాయబడి లేదు. Because they thought what they heard from the master. వాళ్ళు దేవుడు ఏమైతే యేసుక్రీస్తు మరి యజమానుడు ఏదైతే వాళ్ళకి బోధించారో అదే వారికి తెలిసై ఉన్నది. Because the Bible clearly says after the resurrection, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది యేసుక్రీస్తు పునరుద్ధరణైనప్పుడు for 40 days he taught them the word of God. మరి యేసుక్రీస్తు వాళ్ళకి 40 దినాలు కూడా దేవుని యొక్క వాక్యము వారికి బోధించి And ఉన్నాడు. they also taught the people what Jesus has taught them. యేసుక్రీస్తు ఏమైతే వారికి బోధించారో అదే మరి బోధ మరి వాళ్ళు కలిసినప్పుడు ఇతరులని అదే బోధ వారు బోధించి They ఉన్నారు. spoke of the crucifixion and they spoke of the resurrection. వాళ్ళు మరి యేసుక్రీస్తు యొక్క మరి సిలువ మరణమును యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం కోసం వారు They బోధించున్నారు. say we are witnesses of what we saw with our eyes. వాళ్ళు అంటున్నారు మేము సాక్ష్యమై ఉన్నాము, మేము కళ్ళతో ఏమైతే చూచి ఉన్నాము అనేసి అన్నారు. And that's why when you start speaking about the crucifixion and the resurrection, మీరు ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు యొక్క మరి సిలువ మరణం కోసం పునరుద్ధానం కోసం బోధిస్తూ ఉంటారో the Holy Spirit will move in a mighty way. పరిశుద్ధాత్ముడు శక్తిమంతుగా మీ మధ్యలో సంచారం చేస్తూ And ఉంటాడు. that's what the apostles were able to do, great signs, wonders and miracles in the whole of Jerusalem. అందుకనే మరి అపోస్తలులు మరి యేసు యొక్క శిష్యులైతే యెరూషలేము పట్టణంలో మరి గొప్ప మహత్కార్యములు సూచక్రియలు అద్భుత కార్యములు వారు చేసి ఉన్నారు. That's why when you preach the word of God, అందుకనే మీరు దేవుని యొక్క వాక్యంను మీరు బోధించినప్పుడు you need to be led by the Spirit of God. మీరు పరిశుద్ధాత్మ ద్వారా మీరు నడిపింపబడి ఉండాలి. That's what Paul also had an encounter with Jesus in the road of Damascus. అందుకని పావులు కూడా మరి దమస్క మార్గమున వెళ్తున్నప్పుడు పావులు కూడా మరి యేసుక్రీస్తుతో అనుభవం కలిగి He ఉన్నాడు. saw the crucifixion of our Lord Jesus Christ over there. మరి ఆయన ఎవరిని చూసి ఉన్నారంటే యేసుక్రీస్తు యొక్క సిలువ మరణమును ఆయన చూసి ఉన్నాడు. He was the same person who persecuted the Christians because they believed in the name of Jesus Christ. మరి ఇతని మరి పావులు మరి యేసుక్రీస్తుని నమ్మిన వారిని అదే వ్యక్తి మరి చాలా మందిని కూడా మరి హింస పెట్టి ఉన్నాడు. But Jesus appeared to him in the road of Damascus. మరి యేసుక్రీస్తు మరి పావులకి మరి దమస్క మార్గమున ప్రత్యక్షమైనప్పుడు And his life was totally changed. అతని జీవితం పూర్తిగా మారిపోయింది. God appeared to him. దేవుడు మరి యేసుక్రీస్తు మరి అతనికి ప్రత్యక్షమై And ఉన్నాడు. that's what he knew through the Holy Spirit. ఆయన అందుకనే పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తుని ఆయన తెలుసు అయి ఉన్నాడు. But he had to preach only about the crucifixion and of the resurrection of our Lord Jesus ఆయన Christ. మరి ఒకటే బోధించాడు, యేసుక్రీస్తు యొక్క మరి సిలువ మరణమును పునరుద్ధానం కోసం అపోస్తలులైన పౌలు బోధించున్నాడు. The Bible says and church history says మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మరి సంఘ చరిత్ర కూడా సెలవిస్తుంది. that he was a very learned man. బైబిల్ గ్రంథం అంటుంది మరి పౌలు చాలా విద్యలో నేర్పరగలిగిన He వాడైనాడు. was highly educated during the time of the Roman Empire. మరి రోమన్ ఎంపైర్ కాలంలో మరి అపోస్తలులైన పౌలు మరి చాలా మంచి విద్యను అభ్యసించి ఉన్నాడు. He was jealous for the law of his fathers. మరి చూసినట్లయితే పితరులైన తండ్రుల వల్ల మరి ఆజ్ఞలు మరి పాత నిబంధన కోసం ఆయన చాలా ఆశ కలిగి మరి ఉత్సాహంతో ఉన్నాడు. He knew everything about the law of the Old Testament. మరి పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క ఆజ్ఞలు అన్ని కూడా మరి పౌలుకి తెలిసైనది. Like today many people they know the Bible from cover to cover. ఇక ఎలాగైతే ఇక్కడ చాలా మందికి మరి బైబిల్ గ్రంథము ఒక పుస్తకం నుంచి అన్ని పుస్తకాలు ఎలా తెలుస్తాయో, But many of them do not know Jesus Christ. కానీ చాలా మందికి తెలియదు యేసుక్రీస్తు ఎవరైనారో. And that's why when he came to the Philippi, అందుకనే మరి ఫిలిప్పి పట్టణానికి కనుక వచ్చినప్పుడు in Philippians chapter 3, మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో let us read from verse 8 what he is saying about his education. మరి ఆయన ఏమంటున్నాడో మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారము So let us see what he says clearly. మనం చూద్దాం ఆయన స్పష్టంగా చెప్తున్నాడా. For indeed I also count all things lost for the excellence of the knowledge of Christ Jesus my Lord, for whom I have suffered the loss of all things and count them to be rubbish, that I may gain Christ. నిశ్చయంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.
And in him not having my own righteousness, which is from the law, but that which is through the faith in Christ, the righteousness which is from God by faith. క్రీస్తును సంపాదించుకున్న ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందుల విశ్వాసం మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును, that I may know him and the power of his resurrection and the fellowship of his sufferings, being comforted to the death, if by any means that I may attain to the resurrection from the dead. 10వ వచనం మనం చదువుకు ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానమును కలగవలనని ఆయన మరణ విషయములో సమాన భావము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడినగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మరి పౌలు చాలా మరి ఎక్కువ విద్య అభ్యసించిన వాడైనప్పటికీ మరి ఇక్కడ చూస్తే మరి ఆయన విద్యను ఎందుకు పనికిరానిదిగా ఆయన ఎంచుకొని ఉంటున్నాడు. ఒకటి మాత్రం మీరు అర్థం చేసుకోవాలా సహోదరుడా, ఎలాంటి విద్య ఈ దినమున మీకున్నప్పటికీ in the eyes of God they are nothing. మరి దేవుని యొక్క దృష్టిలో అవి ఎందుకు పనికిరానిదైనది. Because if you do not know Christ, నీకు మరి యేసుక్రీస్తు ఎవరో తెలియకపోతే the education on that day will not save you from hellfire. నీకున్న మరి విద్య మరి ఆ దినమున మరి నరకం నుంచి నిన్ను కాపాడదు. That's why you need to understand, my brother and sister, though Paul was a very learned man, మరి ఇక్కడ చూసినట్లయితే మీరు అర్థం చేసుకున్న సహోదరా పౌలు చాలా విద్య అభ్యసించినప్పటికీ కూడా he clearly says that they are rubbish, he says. చాలా స్పష్టంగా అంటున్నాడు అవి పనికిరానిది నా విద్య అంటున్నాడు. That I may gain the knowledge of Christ and his sufferings. ఆయన అంటున్నాడు నాకు దేనిలో మరి ఆయన దేవుని మరి క్రీస్తు యొక్క శ్రమలలోనూ నాకు మరి విద్య ఉన్నది జ్ఞానం ఉన్నది అంటున్నాడు. He was a part of Christ's suffering. మరి ఆయన మరి క్రీస్తు యొక్క శ్రమలలో ఆయన మరి భాగస్థుడై ఉన్నాడు. He suffered a lot because of Christ. మరి క్రీస్తును గూర్చి ఆయన చాలా మరి శ్రమను కూడా అనుభవించి ఉన్నాడు. Because one thing he followed Christ truly. ఎందుకంటే ఆయన మరి క్రీస్తుని నిజంగా ఆయన వెంబడించి ఉన్నాడు. And that's why, my brother and sister, today you and I need to follow Christ 100%. అందుకని నా సహోదరా మరి 100% కూడా మనం మరి క్రీస్తుని వెంబడించాలి. And that's why wherever he went, అందుకని ఏ స్థలమందు ఆయన మరి సంచరించినప్పటికీ కూడా even Paul preached about the crucifixion and the resurrection of our Lord Jesus Christ. మరి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మరణం కోసము పునరుద్ధానం కోసం పౌలు బోధించి ఉన్నాడు. Because Christ is the one who changed his life. ఎందుకంటే క్రీస్తే మరి ఆయన జీవితాన్ని మార్చి ఉన్నాడు గనుక. That's what today God can change your life, my brother and sister in Christ. నా సహోదరుడా ఈ దినమున దేవుడు మీ యొక్క జీవితాన్ని మార్చువాడై ఉన్నాడు. You are gone far away. మీరు చాలా దూరముగా వెళ్ళిపోయి ఉన్నారు. But it's time for you to come back to the cross. మరి ఇది ఒక సమయం అయింది మరి సిలువ దగ్గరికి మీరు రావడానికి. It is time for you to repent and come back to the cross. మీరు పశ్చాత్తాపడి మరి సిలువ దగ్గరికి వచ్చే సమయం అయింది. Because there is power in the cross. ఎందుకంటే మరి సిలువలో మరి శక్తి ఉన్నది. There is power in the resurrection and the crucifixion of Jesus Christ. మరి సిలువ మరణములోను మరి పునరుద్ధానములో అయిన యేసు క్రీస్తులో శక్తి ఉన్నది. And that's why he was able to win over everything, Jesus Christ. అందుకని యేసు క్రీస్తు ప్రతిదీ కూడా ప్రతి విషయంలో కూడా ఆయన జయించి ఉన్నాడు. Today if you want to live a victorious life, ఈ దినమున నీవు జయవంతమైన జీవితం జీవించాలంటే you need to put on the Christ. నీవు మరి క్రీస్తు మీద నువ్వు ఉండాలి. Do you have the garment of salvation? మరి రక్షణ అనే వస్త్రం నీకున్నదా? Because if you do not have, you need to come to God. నీకు లేకపోతే మరి రక్షణ అనే వస్త్రం నువ్వు దేవుని దగ్గరికి రావాలి. Because without the garment of salvation no one makes it to heaven. మరి రక్షణ వస్త్రం లేకుండా ఎవరు కూడా పరలోక రాజ్యానికి అర్హులు కాదు. And that's why, my brother and sister in Christ, it's time now to come back to the law cross. అందుకనే నా సహోదరా మరి ఒక సమయం అయింది మరి తిరిగి యేసుక్రీస్తు యొక్క సిలువ దగ్గరికి రావడానికి. And that's why the cross played an important role. అందుకని యేసుక్రీస్తు యొక్క మరి సిలువ చాలా ప్రాముఖ్యత చూపించింది. And that's why the blood has the power to redeem you. అందుకని మరి రక్తము యేసుక్రీస్తు యొక్క రక్తము
మరి మిమ్మల్ని విడిపించడానికి శక్తి ఉన్నది. Because even the Bible says మరి బైబిల్ గ్రంథం కూడా సెలవిస్తుంది that even Jesus Christ purchased the church with his own blood. మరి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది మరి యేసు క్రీస్తు సంఘమును తన స్వరక్తము చేత కొనుక్కొని ఉన్నాడు. And who is the church? మన సంఘం ఎవరై ఉన్నది? The church is not a building. మన సంఘము మరి మరి ఒక మరి ఒక ఇల్లు కాదు, భవనం కాదు. It is you, the church. సంఘం ఎవరై ఉందంటే నీవై ఉన్నావు. Because the Bible says that when the rapture takes place, ఎందుకంటే మరి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది మరి 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 రెండవ రాకడ సమయంలో, ఎత్తబడే సమయంలో we see that the church is being lifted up. మనం చూస్తున్నాము మన సంఘం పైకి లేవనెత్తుతుంది. And that's why you are the church, my brother and sister in Christ. నా సహోదరి సహోదరా నీవే సంఘమై ఉన్నావు. And that's why we need to come back to the cross. అందుకనే నువ్వు మరి క్రీస్తు యొక్క శిలువ దగ్గరికి తిరిగి రావాలి. Because through the cross, the Jesus Christ was victorious. ఎందుకంటే మరి మరణము మరి శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు విజయవంతుడై ఉన్నాడు. Through his death everything was lost. మరి ఆయన మరి చనిపోవటం ద్వారా మరి అన్ని కూడా మరి సమస్తము అపవాది కోల్పోయి ఉన్నాడు. Satan was defeated on the cross. మరి అపవాది మరి శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా అపవాది ఓడిపోయి ఉన్నాడు. Jesus took that key that was given to Adam by dying on the cross. యేసుక్రీస్తు చనిపోవటం శిలువ మీద చనిపోవటం వల్ల మరి 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 ఆదాముకి ఆదాము కోల్పోయిన తాళాలు మరి తిరిగి సంపాదించి ఉన్నాడు. What are the keys, my brother and sister in Christ? మరి తాళపు చెవులు ఏమై ఉన్నవి నా సహోదర It సహోదరుడా? is the power and the authority and the dominance that God gave to Adam and Eve. మరి తాళాలు ఏమై ఉన్నాయి అంటే మరి దేవుడు మరి అధికారమును మరి శక్తిని మరి ఏలుబడిని మరి మరి ఆదాముకి అవకి ఆ తాళపు రూపంలో ఇచ్చి ఉన్నారు. And that was lost in the Garden of Eden. మరి అవి ఎక్కడ పోయాయంటే ఆ తాళపు చెవులు మరి ఏదెను తోటలో అవి పోయి ఉన్నవి. When Adam disobeyed the command of God. దేవుని యొక్క ఆజ్ఞను ఆదాము ఎప్పుడైతే విధేయత చూపించి ఉన్నాడో, that's why the first Adam was of the flesh. మరి మొదట ఆదాము అయితే మరి శరీరానికి సూచిస్తున్నాడు. But the Bible says that the second Adam is of the spirit. మరి బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది రెండో ఆదాము ఎవరైనా ఆత్మసారుడైన ఆదామై ఉన్నాడు. Who is the second Adam who's of the spirit? ఎవరో ఈ రెండో ఆదాము మరి ఆత్మపూరుడై? It is Jesus Christ, my brother and sister in Christ. నా సహోదరి ఆయన యేసుక్రీస్తు అయి ఉన్నారు. By dying on the cross of Calvary, ఆయన శిలువ మీద మరణించడం వల్ల he took back the keys. ఆయన మరి తాళపు చెవులు మరి తిరిగి తీసుకొని He ఉన్నాడు. took back the control which Satan controlled the world. మరి అపవాది స్వాధీనంలో ఉన్న ఆ తాళంలో మరి లోకాన్ని ఎలాగైతే అపవాది స్వాధీనం చేసుకుందో తిరిగి యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సంపాదించి ఉన్నాడు. He gave it back to the church. మరి ఆ తాళపు చెవులు ఎవరికి ఇచ్చి ఉన్నాడంటే సంఘానికి తిరిగి ఇచ్చి ఉన్నాడు. And that's what the Bible says. అది బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా What you సెలవిస్తుంది. bind on earth shall be bound in heaven, and what you lose on earth shall be lost in heaven. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది భూమి మీద మీరు దేనిని బంధిస్తారో పరలోకమందు అవి బంధింపబడుతుంది, భూమి మీద మీరు దేనిని విప్పుతారో అవి పరలోకమందు విప్పబడుతుంది. By death on the cross, మరి ఆయన చిరుమ మీద చనిపోవటం వల్ల he won over the devil. ఆయన మరి అపవాదిని మరి జయించి ఉన్నాడు. And that's why today he is alive. అందుకని ఈ దినమున యేసుక్రీస్తు సజీవంగా ఉన్నాడు. And because he is alive, there are miracles in the name of Jesus. ఆయన సజీవుడై ఉండటం వల్ల యేసుక్రీస్తు నామములో అద్భుత కార్యములు There are జరుగుతున్నవి. miracles in the name of Jesus. మరి యేసుక్రీస్తు నామములో అద్భుత కార్యములు You జరుగుతున్నవి. can even raise the dead in the name of Jesus. యేసుక్రీస్తు నామములో చనిపోయిన వాళ్ళ సహితమును కూడా నువ్వు You can లేవనెత్తవచ్చును. cast out demons in the name of Jesus. యేసుక్రీస్తు నామములో దయ్యములను వెళ్ళగొట్టవచ్చును. Because that authority has been given to the church. ఆ అధికారమును మరి దేవుడు సంఘానికి ఇచ్చి ఉన్నాడు. That's why you need to move in the power and the authority of God. అందుకనే నువ్వు దేవుని యొక్క అధికారముతోను శక్తితోను నువ్వు మరి మరి But నడిపింపబడి many people today they defeated. చాలా మంది చూస్తే ఓడిపోయిన జీవితంలో ఉన్నారు. But whereas Paul said we are more than conquerors in Christ. మరి పౌలు అంటున్నాడు మన క్రీస్తు ద్వారా మనం విజయవంతమై ఉన్నాం అంటున్నాడు. He said even in Romans 8:31, if God is with us, who can be against us? మరి రోమేలకు రాసిన పత్రిక 8:38 దేవుడు మనతో ఉంటే మనకి వ్యతిరేకి ఎవడు అని అంటున్నాడు. That is the confidence they had in God. వాళ్ళు దేవుల్లో ఉన్న నమ్మకం అలాంటిదై ఉన్నది. There were people who had feared in their heart. మధ్య మనుషులు చాలా మందికి వాళ్ళ హృదయంలో భయం ఉన్నది. But after the resurrection, ఎప్పుడైతే యేసుక్రీస్తు పునరుద్ధానుడే తిరిగి they లేచాడో, had boldness in preaching the gospel. వాళ్ళు మరి ధైర్యం
ధైర్యం ఉన్నది దేవుని యొక్క వాక్యం They had ప్రకటించడానికి. only one gospel to preach. వాళ్ళకి ఒకే ఒక సువార్త ఉన్నది What ప్రకటించడానికి. they saw is what they preached, my brother and sister in Christ. వారు ఏమైతే చూసి ఉన్నారో అదే బోధించి ఉన్నారో సహోదర And సహోదరి. wherever they went, the Bible says great signs, wonders and miracles ఏ happened. స్థలమందు వారు సంచరించినప్పుడు కూడా గొప్ప మహత్కార్యంలో గొప్ప సూచక్రియలు అద్భుత కార్యములు ఆ స్థలమందు జరిగాయి. They did not preach another gospel, వారు ఇంకొక సువార్తను వారు ప్రకటించలేదు. but they preached about the crucifixion and the resurrection of Jesus Christ. వాళ్ళు మరి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణమును యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును వారు బోధించి Though ఉన్నారు. they were unlearned and untrained man, వాళ్ళు మరి విద్యలేని పామర్లు అయినప్పటికీ కూడా but the Holy Spirit was there with them to guide them and to lead ఆ them. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు వాళ్ళతో కూడా వారిని నడిపించడానికి వారికి బోధించడానికి. And that's why you need to be led by the Spirit of God. అందుకని మీరు పరిశుద్ధాత్మ ద్వారా మీరు నడిపింపబడి ఉండాలి. When you are led by the Spirit of God, you will preach exactly what God wants you to preach on the pulpit. మరి ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ చేత మీరు నడిపింపబడతారో మీరు దేవుడు చెప్పే మాటనే మీరు మరి దేవుని యొక్క స్థలం పులిపెట్ మీద నిలబడి మీరు ప్రీచ్ చేయగలరు. Because only the Holy Spirit will glorify Jesus. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే మరి యేసుక్రీస్తుని మహింపరచగలడు. And whereas the evil spirit will glorify man. and మరి his things. మరి ఇక్కడ చూసినట్లయితే మరి దురాత్మలు అపవాది శక్తులు మనుషుల్ని గనపరుస్తూ ఉంటారు. That's where they moved in the power of the Spirit. అందుకనే వారు పరిశుద్ధాత్మ శక్తితోను అధికారంతోను కదిలింపబడి And ఉన్నారు. that's why today, my brother and sister, you need to move in the power of the Spirit. అందుకని నా సహోదరి సహోదరుడా ఈ దినమున మీరు పరిశుద్ధాత్మ శక్తితో మీరు కదిలింపబడాలి. Because the Spirit within you will compel you to speak the word of God. ఎందుకంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ మరి దేవుని యొక్క వాక్యమును బోధించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. That's what Job said. The Spirit within me compels me to speak. అందుకని యోబు అంటున్నాడు నాలో ఉన్న ఆత్మ నన్ను మాట్లాడటానికి మరి మరి మాట్లాడటానికి ప్రేరేపిస్తుంది I అన్నాడు. am in the full of the power and the full of the Spirit. Micah 3:8 says. మైకా గ్రంథము 3:8 అంటుంది నేను పూర్తిగా శక్తితోను మరి పూర్తితోను బలముతో నేను ఉన్నాను అంటున్నాడు. And that's what, my brother and sister, you need the power of the Holy Spirit. అందుకని నా సహోదరి సహోదరుడా మీకు మరి దేవుని యొక్క మరి శక్తి మీకు కావాలి. So that you don't be defeated by the devil. ఆమె అపవాది చేత మీరు మరి ఓడిపోరు. Many people are already defeated. చాలా మంది కూడా ఇప్పటికే చాలా మంది ఓడిపోయి ఉన్నారు. And they have no hope. వాళ్ళ నిరీక్షణ అనేది లేదు. And today the Lord is telling, ఈ దినం నా దేవుడు చెప్తున్నాడు I will give you hope. దేవుడు అంటున్నాడు నేను మీకు నిరీక్షణ ఇస్తాను In a అన్నాడు. hopeless మీ situation, నిరీక్షణ లేని స్థితిలో నేను మీకు that you may know me as Christ crucified and resurrected. మీకు అప్పుడు మీకు తెలుస్తుంది నేను శిలువ మరణం పొంది తిరిగి లేచి ఉన్నానని మీకు That you తెలుస్తుంది. may know that I was not defeated when I died on the cross. మీకు తెలుస్తుంది నేను శిలువ మీద మరణించినప్పుడు నేను ఓడిపోలేదని దేవుడు That చెప్తున్నాడు. I have won over sin and death. యేసుక్రీస్తు అంటున్నాడు నేను మరి మరణమును మరి అలాగే పాపమును కూడా నేను That జయించాను. I have taken the keys from the devil. నేను మరి అపవాది చేతిలో ఉన్న తాళపు చెవులను So that I open every spiritual door in the life. నీ జీవితంలో మరి ప్రతి ఆత్మ సంబంధమైన ద్వారాన్ని తెరుస్తాను Because అన్నాడు. every door has to be opened by a key. ఎందుకంటే ప్రతి ద్వారము కూడా మరి తాళపు చెవులతో విప్పబడి ఉండాలి. And that key Jesus Christ is giving you, my brother and sister in Christ. ఆ తాళపు చెవులు నా సహోదరి సహోదరుడా యేసుక్రీస్తు మీకు ఇచ్చి ఉన్నాడు. So that you will live a victorious life. అందుకనే మీరు మరి విజయవంతమైన జీవితం జీవించడానికి And that's where Jesus Christ, you need to invite him into your heart. అందుకని యేసుక్రీస్తుని నీ హృదయంలోనికి నీవు ఆహ్వానించాలి. Because in Revelation chapter 3 verse 20 the Bible says, బైబిల్ సెలవిస్తుంది ప్రకటన గ్రంథము 3:20 ప్రకారం. let us see what the word of God says. చూద్దాము దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందో చూద్దాం. Behold, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I will come into him and dine with him, and he shall be with him. ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనిని భోజనం చేద్దాము. Today Jesus Christ is knocking at the door of your heart. ఈ దినమున యేసుక్రీస్తు కూడా నీ హృదయం అనే తలుపు దగ్గర తట్టుతూ ఉన్నాడు. He wants to come into your heart. యేసుక్రీస్తు నీ హృదయంలోకి రావాలని ఆశపడుచున్నాడు. Because when Jesus Christ comes into your life, ఎప్పుడైతే యేసుక్రీస్తు నీ జీవితంలోకి వస్తాడో your life is totally changed. నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. Your life is totally transformed. నీ జీవితం పూర్తిగా మార్పు చెందుతుంది. That's what happened in the life of the Samaritan woman. మరి సమరయ స్త్రీ జీవితంలో జరిగింది అదే. When Jesus Christ came into her life, ఎప్పుడైతే యేసుక్రీస్తు తన జీవితంలోకి వచ్చి ఉన్నారో her life was totally changed and transformed. మరి సమరయ స్త్రీ యొక్క జీవితం పూర్తిగా
పూర్తిగా మారిపోయి మార్పు చెంది ఉన్నది. Not only did Jesus give us salvation, మరి యేసుక్రీస్తు మరి ఆమెకి రక్షణ ఇవ్వటమే కాదు, He filled her with the Holy Spirit. మరి ఆమెని పరిశుద్ధాత్మతో కూడా యేసుక్రీస్తు నింపి ఉన్నారు. Because He looked at the desire of her heart. ఎందుకంటే మరి ఆమె హృదయ యొక్క ఆశను దేవుడు చూచి ఉన్నాడు. And today the Lord is tapping at the door of your heart. అందుకని దేవుడు నీ హృదయం అనే తలుపు దగ్గర ఆయన తట్టుతూ ఉన్నాడు. So that He comes inside you. ఆయన నీ హృదయంలోకి రావడానికి ఆశపడుచున్నాడు. So that He empowers you. నిన్ను మరి శక్తివంతంగా ఆయన So that చేస్తాడు. you do great things for God. ఆయన అప్పుడు నీవు దేవుని కొరకు గొప్ప కార్యం Instead చేస్తావు. of you sitting and crying down, నువ్వు కూర్చొని ఏడ్చే బదులుగా you can move with the power of God. నువ్వు దేవుని యొక్క శక్తితో నువ్వు నడిపింపవచ్చు. He wants to empower you. ఆయన నిన్ను శక్తిమంతుగా నింపాలి. He wants to fill you with the gift of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ యొక్క వరములతో నిన్ను Because the నింపాలనుకుంటున్నాడు. gift of the Holy Spirit has been given to the church. ఎందుకంటే పరిశుద్ధాత్మ వరములు మరి సంఘానికి ఇవ్వబడి So ఉన్నవి. that you can operate like Jesus. అప్పుడు నీవు యేసుక్రీస్తు వలె నీవు Because the నడిపింపబడతావు. Bible says we are co-heir with Christ. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది మరి యేసుక్రీస్తుతో మనము మరి సమాన భాగాలుగా ఉన్నామనేసి. Because the Bible says in Galatians 3 verse 28, there is no Greek, no Jew, no male or female, all are one in Christ. మరి గలతీయులకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయము 20 Galatians chapter 3 and verse 28, let's see what the word of God says. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం ప్రకారము Let's see what the word of God says. మరి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో చూద్దాం. There is neither Greek nor Jew, there is neither slave nor free, there is neither male or female, for you are all one in Christ Jesus. ఇందులో యూదుడని గ్రీస్ దేశస్థుడని లేడు, దాసుడని స్వస్థుడని లేడు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. We are all one in Christ. మనందరం కూడా యేసుక్రీస్తులో ఏకముగా ఉన్నాము. Whether you are male or whether you are female, నువ్వు పురుషుడు అవ్వచ్చు, స్త్రీని అవ్వచ్చును, whether you are Greek or whether you are Jew, మరి యూదుడు అవ్వచ్చు, మరి గ్రీసు అవ్వచ్చును, whether you are slave or whether you are free, మరి నీవు బానిస అవ్వచ్చును, మరి బానిసత్వంలో లేకపోవచ్చును. and that's where today you can inherit the promise of the Father. మరి తండ్రి యొక్క మరి వాగ్దానమును నువ్వు స్వాధీనం చేసుకోవచ్చును. And that's what he says in the verse 29. మరి కింద మరి అదే పత్రిక గలతీయులకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయం కింద వచ్చిన 29వ వచనం చూద్దాం. And if you are Christ, then you are Abraham's seed and the heirs according to the promise. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. And that's what my brother and sister in Christ, for you to inherit the promise. అందుకని నా సహోదరుడా నువ్వు వాగ్దానమును స్వాధీనపరచుకోవాలంటే you need to walk with God. నీవు దేవునితో కూడా నడుచువాడై ఉండాలి. You need to preach the truth. నీవు మరి దేవుని యొక్క మరి సత్యమును నువ్వు బోధించాలి. You need to believe in the truth. నీవు మరి సత్యమును నువ్వు నమ్మాలి. Because only the truth can set you free. ఎందుకంటే నీ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. That's why Jesus Christ, when he died on the cross, అందుకని యేసుక్రీస్తు శిలువ మీద మరణించినప్పుడు the Bible says that he went to the prison under the earth, in the earth. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయన మరి కింద భూలోకంలో మరి సరసాలకి వెళ్ళినట్టు. He went and set the captives free, the Bible says. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది బందీ గృహంలో ఉండవారిని ఆయన విడిపించినట్లు దేవుని యొక్క That's why వాక్యం Jesus సెలవిస్తుంది. Christ has come to set the captives free. అందుకని యేసుక్రీస్తు బందీ గృహంలో ఉండవారిని విడిపించడానికి He ఆయన wants to వచ్చాడు. set you free from alcoholism. ఆయన నీవు మత్తు పానం నుంచి నిన్ను మత్తు త్రాగుడు నుంచి ఆయన నిన్ను He want to విడిపించాలనుకుంటున్నాడు. deliver you from drugs. ఆయన మరి మత్తు పానముల నుంచి ఆయన విడిపించాలని ఆశపడుతున్నాడు. He wants to deliver you from sin. ఆయన పాపము నుంచి నిన్ను విడిపించడానికి Let ఆశపడుతున్నాడు. us come today to the cross. మరి అందుకని యేసుక్రీస్తు యొక్క సిలువ దగ్గరికి రండి. It's time for you to come back to the cross. ఈ సమయం అయ్యింది మీరు యేసుక్రీస్తు యొక్క సిలువ దగ్గరికి రావడానికి. Because he wants to reconcile you back to the Father. ఎందుకంటే మరి తండ్రితో కూడా మరి తండ్రికి నీకు సంధి చేయడానికి ఆయన సిద్ధంగా Because in ఉన్నాడు. Ephesians chapter 2 and verse 13, the Bible says, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారము let's see what the word of God says. బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందో చూద్దాం. Let's see one thing. He says, for now in Christ Jesus, for you once were far off, but now have been brought near by the blood of Christ. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. Bible says the blood brings you closer to God. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది దేవుని యొక్క క్రీస్తు యొక్క రక్తము మరి మిమ్మల్ని దగ్గరికి తీసుకొస్తుంది. Because your righteousness is like filthy rags. ఎందుకంటే మీ నీతి వస్త్రము మురికి వస్త్రముతో సమానముగా ఉన్నది. That's why he knew no sin became sin, that you may be made righteous
to God through him. ఎందుకంటే పాపం ఎరగని క్రీస్తు మరి నిమిత్తమై ఆయన పాపమయ్యి మరి నిన్ను నన్ను కూడా మరి క్రీస్తు మరి దేవుని కొరకు ఆయన చనిపోయి ఉన్నాడు. And that's why my brother and sister in Christ, అందుకనే సహోదరుడా you need to come back to God. నువ్వు మరి దేవుని దగ్గరికి తిరిగి రండి. You need to come back to the cross. ఆయన మరి సిలువ దగ్గరికి తిరిగి రండి. Because there is power in the cross of Jesus. ఎందుకంటే మరి మరి ఆయన సిలువ మరణము యేసుక్రీస్తు యొక్క And సిలువలో that's why శక్తి today we are here ఉన్నది. to preach about the cross. అందుకని దీన్ని మేము ఆ సిలువను గురించి బోధించుతున్నాము. That's why the cross was given more importance than even the birth of Jesus Christ. అందుకని మరి 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 సిలువకి యేసుక్రీస్తు సిలువకి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది మరి యేసుక్రీస్తు జన్మ కంటేను. But today the people are giving more importance to his birth. ఇక్కడ చూస్తే చాలా మంది కూడా మరి దేవుని మరి యేసుక్రీస్తు యొక్క జన్మదినానికి ఎక్కువ ప్రాముఖ్యత It ఇస్తున్నారు. is your time for you to give importance to the crucifixion and the resurrection of our Lord Jesus Christ. మరి సమయం అయ్యింది మరి మీరు యేసుక్రీస్తు యొక్క సిలువ మరణమునకు పునరుద్ధానికి మీరు మరి మరి ప్రాముఖ్యత Because ఇవ్వాలి. without the cross you would have died in your sin and you would have landed up in hell. మరి మరి సిలువ మరణము పొందకపోతే మరి మీరు మీ పాపంలో చనిపోయి మీరు ఎక్కడ మరి 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 వెళ్తారంటే నరకానికి వెళ్తారు. Because only through his death that he won over sin and the devil. మరి మరణము యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా ఆయన మరి పాపమును జయించి ఉన్నాడు, అలాగే అపవాదిని కూడా ఆయన జయించి ఉన్నాడు. Because you are saved through the blood of Jesus Christ. ఎందుకంటే మరి యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నీవు రక్షింపబడి And ఉన్నావు. that's why Paul is telling, I will not preach anything else other than him being crucified. అందుకని పౌలు అంటున్నాడు, నేను ఏది కూడా బోధించదు గాని మరి యేసుక్రీస్తు యొక్క సిలువ మరణమే నేను బోధిస్తాను And అంటున్నాడు. that's what the disciples they preached. That's why there was power in their preaching. అందుకనే మరి యేసు యొక్క శిష్యులు అదే మరి యేసు యొక్క మరణంను పునరుద్ధానమును వారు బోధించినప్పుడు వారి బోధలో శక్తి If ఉన్నది. you are not preaching the cross, it's time for you now to preach about the cross. నీవు మరి యేసుక్రీస్తు యొక్క సిలువ కోసం మీరు బోధించకపోతే ఈ సమయం అయ్యింది, మీరు దానికోసం మీరు బోధించండి. If you are not preaching about the blood, it's time for you to preach about the blood of Jesus. మీరు మరి దేవుని యొక్క రక్తం కోసం మీరు బోధించకపోతే ఈ సమయం అయింది యేసుక్రీస్తు యొక్క రక్తం కోసం If బోధించడానికి. you are not preaching about the resurrection power of Jesus Christ, it's time for you to preach his resurrection power. మరి మరి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం కోసం మీరు బోధించకపోతే ఈ సమయం అయింది మీరు That's దాన్ని what is written బోధించడానికి. in the word of God, my brother and sister in Christ. మరి మరి యేసుక్రీస్తు ఒక దానికోసం మరి లెక్కింపబడినది నా సహోదరుడా. Because you and I, we are not saved by tradition and customs and cultures. మన నీవు నేను కూడా మరి ఈ లోకంలో ఉన్న ఆచారాలను బట్టి గాని మరి మరి మతాలను బట్టి గాని మనము రక్షింపబడలేదు గాని. Because Jesus Christ is no more a baby. మరి యేసుక్రీస్తు మరి ఇంకా శిష్యుడుగా లేడు. But Jesus Christ is coming anytime from now. మరి యేసుక్రీస్తు ఇది మొదలుకొని ఏ సమయమందైనా Anytime from now he is coming. ఈ సమాధులకు ఏ సమయమైనా రాట We సిద్ధంగా are waiting for his second coming. మనం ఆయన రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. We are not here to celebrate his birthday. మనం ఆయన మరి పుట్టిన దినం కోసం Because Jesus Christ is already born 2,400 years back. మరి యేసుక్రీస్తు మరి 2024 సంవత్సరాల క్రితమే ఆయన జన్మించి ఉన్నాడు. But he is coming now as the King of Kings and the Lord of Lords. కానీ ఆయన ఎలాగ వస్తున్నాడంటే ప్రభులకు ప్రభును రాజులకు రాజుగా ఆయన రానై ఉన్నాడు. The Bible says, are you ready? బైబిల్ గ్రంథం సెలవిస్తూ నీవు సిద్ధంగా ఉన్నావా? Are you saved? నీవు రక్షింపబడి ఉన్నావా? So that when the rapture takes place, ఎప్పుడైతే మరి సంఘమయ్య మరి రాకడ సమయంలో ఎత్తబడుతుందో that time you will not be left off. ఆ సమయంలో నువ్వు విడిచిపెట్టే గుంపులో ఉండకూడదు. That's why today we are in the book of Revelation. అందుకనే ఈ దినమున మనం ఎక్కడ ఉన్నామంటే ప్రకటన గ్రంథంలో మనం The నివసిస్తున్నాం. Bible says, I'm coming very soon. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నేను త్వరగా వస్తున్నాను. Any time from now he is coming. ఈ సమయం మొదలుకొని ఏ సమయమైనా ఆయన త్వరగా He వస్తున్నాడు. can come even tonight. ఆయన ఈ రాత్రి ఎందు రావచ్చును. Are you ready, my brother and sister in Christ? నువ్వు సిద్ధంగా ఉన్నావా నా సహోదరుడా? Do you have oil in your lamp? మరి మన దీపంలో నూనె ఉన్నదా? Just like the 5 virgins, they had oil in their lamp every time. ఎలాగైతే 5 బుద్ధి కలిగిన కన్యకలుగా వాళ్ళు దీపాల్లో ఎప్పుడు కూడా నూనె ఉన్నది. Oh, are you like the foolish one who do not have oil in your lamp? మరి బుద్ధి లేని కన్యకలు లేక మీ దీపాల్లో నూనె లేకుండా ఉన్నారా? My brother and sister, it's time for you to wake up from your sleep.
sleep. ఈ సమయం అయింది, నిద్ర నుంచి మీరు మేల్కొని ఉండండి. It is time for you to wake up from your sleep and know Jesus Christ as Lord and Savior. ఈ సమయం అయింది, మీరు నిద్రించుతున్నారేమో, తిరిగి లేచి మేల్కొని యేసుక్రీస్తు కోసం Because తెలుసుకోండి. nowadays you are very busy with your life. ఈ దినాల్లో మీరు చూస్తే మీరు చాలా మీ జీవితంతో చాలా మరి బిజీగా ఉన్నారు. Many people are making money. చాలా మంది డబ్బుని They సంపాదిస్తున్నారు. don't have time for God. వారికి మరి దేవుడి కొరకే సమయం లేదు. They don't have time for prayer. వారు ప్రార్థించిన విషయంలో సమయం They లేదు. don't have time to go to church. వారు దేవుని సన్నిధికి వెళ్ళడానికి సమయం లేదు. They don't have time to do anything for God. వారు దేవుడి విషయంలో చేయడానికి మరి ఏ సమయం కూడా లేదు. They don't have time even to be as a witness for Christ. వాళ్ళు మరి క్రీస్తు విషయంలో సాక్షులుగా నిలబడటానికి కూడా వాళ్ళకి But సమయం when లేదు. they die, కానీ వారు చనిపోయినప్పుడు they all want to go to heaven. కానీ వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళాలని You ఆశపడుతున్నారు. cannot go to heaven in that way. నువ్వు అలాంటి పరిస్థితులను పరలోకానికి Because వెళ్ళవు. before the judgment seat, మరి నువ్వు మరి తీర్పు దినమందు నువ్వు నిలబడాల్సి you వస్తుంది. need to give an account of what you did on this planet Earth while you were alive. నువ్వు సజీవంగా ఉన్నప్పుడు ఈ లోకంలో మరి దేవుని ఎదుట ఆ తీర్పు దినమున నువ్వు మరి లెక్క చెప్పాలి. Everything is documented in the book of life. మరి ఆ జీవ గ్రంథంలో ప్రతిదీ కూడా And when లెక్కించబడుతుంది. you stand before the white throne judgment, ఎప్పుడైతే మరి దేవుని యొక్క సింహాసనం ఎదుట నువ్వు నిలబడతావో your name will be read out. బుక్ మరి పుస్తకం చదవబడి ఉంటుంది. Your name will be read. మరి నీ పేరు And the చదువుతారు. Bible says all the deeds that you have done for God will be spoken. ఓకే, నువ్వేవైతే మరి దేవుడి కొరకు ఏమి చేసి ఉన్నావో ఈ లోకంలో అన్ని కూడా మరి చదువుతారు ఆ If you have పుస్తకంలో. done nothing for Christ, it's now time for you to do before you die. క్రీస్తు కొరకు నువ్వేమి చేయకపోతే ఈ సమయం అయి ఉన్నది, నువ్వు చనిపోయే ముందు ఏది చెయ్యి. If you do not know God, it's better for you to come back and know God. నీకు దేవుడు ఎవరో తెలియకపోతే నువ్వు మరి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు ఎవరో తెలుసుకోవాల్సి It is ఉన్నది. time not for you to play games. మరి నువ్వు ఆటలాడుకునే సమయం కాదు ఇది. It's time for you to become serious with God. మరి దేవుని సన్నిధిలో మరి ఖచ్చితంగా నువ్వు దేవునితో ఉండాలి. Because we are in end days. ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉన్నాము. Looking at the situation that is happening in this world. మరి ఉన్న పరిస్థితి లోకంలో చూసినట్లయితే, Looking at the signs that's happening in this world. ఈ లోకంలో మరి సూచనలు మనం ఈ లోకంలో చూస్తుంటే One thing comes into our heart. ఒకటి మాత్రం హృదయంలోకి వస్తుంది. Now Jesus Christ is coming very soon from now. మరి యేసుక్రీస్తు చాలా త్వరగా వస్తున్నాడు. ఇది So it's time మొదలుకొని for you to become serious and come back to the Father. మరి ఇది ఒక సమయం అయింది యేసుక్రీస్తు కొరకై ఖచ్చితమైన నిశ్చయించుకొని మరి తండ్రి దగ్గరికి తిరిగి If you are like రావడానికి. a prodigal son, తప్పిపోయిన కుమారు వల్ల నువ్వు it is time for you to come back to the Father. మరి ఇది ఒక సమయం అయింది తండ్రి దగ్గర రావటానికి. Because the Father is calling you. ఎందుకంటే తండ్రి నిన్ను పిలుస్తున్నాడు కనుక Any time from now you have to come. ఈ సమయం మొదలుకొని ఏ సమయమైనా నువ్వు తిరిగి Because the రావాలి. Bible says it's not the will of God that any soul must perish. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి దేవుని యొక్క చిత్తం కాదు మరి ఒక్క ఆత్మ కూడా నశించుట. Because the Bible says all the souls belongs to me. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అన్ని ఆత్మలు కూడా నాకు సంబంధించినవి అంటున్నాడు And దేవుడు. that's why my brother and sister in Christ. అందుకన్నా సహోదరుడా, We need to preach the crucifixion of our Lord Jesus Christ. మనము యేసు క్రీస్తు యొక్క శిలువ మరణం కోసం మనం బోధించే We need వారమైనా to give importance to the crucifixion. మనం యేసు క్రీస్తు యొక్క శిలువ మరణానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. We need to give witness to the resurrection. మనం మరి పునరుద్ధానం విషయంలో మనం సాక్షులుగా నిలబడాలి. So that you and I live a victorious life. అందుకని నేను కూడా విజయవంతమైన జీవితం జీవిస్తాం. May the word of the Lord richly bless you. ఈ వాక్యం మిమ్మల్ని మరి బహుబలంగా ఆశ్రయించిన In the గాక. mighty name of Lord and Savior Jesus Christ. మరి మా సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామములో Amen. ఆమేన్. So let's pray. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. Almighty loving Father, సర్వశక్తుడైన తండ్రి అయిన దేవా, Lord, that we may preach about the cross. దేవా మేము మరి శిలువ మరణం కోసం మేము Let బోధించున్నాం. us know the importance of the cross. దేవా మరి నీ శిలువ మరణం యొక్క ప్రాముఖ్యత మనుషులు Let not your తెలుసుకుంటారు. blood go in vain, Lord. దేవా నీ రక్తము మరి ఉచితముగా పోకుండా, Because there is power in the blood of Jesus Christ. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో మరి శక్తి ఉన్నది. Because you were victorious on the cross. దేవా నువ్వు మరి ఆ శిలువ మరణం మీద నువ్వు విజయవంతుడు అయి ఉన్నావు. When you rose from the dead, ఎప్పుడైతే నీవు పునరుద్ధానుడు తిరిగి లేచావో, you have given us that power to destroy the work of the devil. దేవా నీవు ఆ శక్తి మాకు ఇచ్చి ఉన్నావు అపవాది క్రియలను నాశనం That's చేయడానికి. what in Romans 16:20 that Satan will be thrust under your feet, you said, Lord. దేవా మరి అందుకనే రోమిలకు రాసిన పత్రిక 16:20 అపవాది శీఘ్రంగా మా కాళ్ళ కింద త్రొక్కును అనే వాక్యం సెలవిస్తుంది. God has given us power to trample the devil, Lord. దేవా నీవు మాకు శక్తిని ఇచ్చి ఉన్నావు అపవాదిని మా కాళ్ళ కింద You త్రొక్కటానికి. have given us power over every sickness and
every disease. దేవా నీవు మాకు మరి ప్రతి విధమైన రోగం మీదను ప్రతి విధమైన వ్యాధి మీదను మాకు అధికారం So let ఇచ్చున్నావు. us not forget about the cross. దేవా మేము నీ శిలువ మరణం కోసం మేము మర్చిపోకుండా Wherever we go, let us preach about the cross. ఏ స్థలమందు మేము సంచరించినప్పటికీ నీ శిలువ మరణం కోసం బోధించడానికి That's సహాయం what చేయండి. Paul was able to say. మరి అందుకని పావులు మరి అంటున్నారు In Galatians chapter 2 verse 20. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ప్రకారం For I have been crucified with Christ, is I no longer who lives, but Christ that lives in me. పౌలు అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను గనుక జీవించేవాడు నేను కాదు గాని క్రీస్తే నాలో జీవించుచున్నాడు అంటున్నాడు. And that's why my brother and sister in Christ, they all preach the cross. అందుకని నా సహోదర వాళ్ళందరూ కూడా మా దేవుని యొక్క సిలువ మరణం కోసం Paul బోధించున్నారు. also said that I bear the marks of Christ on my body. మరి పౌలు అంటున్నాడు మరి క్రీస్తుని కూర్చిన ముద్రలో నా శరీరం అందు నేను ధరించుకొని ఉన్నాను అంటున్నాడు. Because they know the importance of the cross. ఎందుకంటే వాళ్ళకి మరి సిలువ యొక్క మరణం యొక్క ప్రాముఖ్యత కోసం వారు తెలిసి So ఉన్నది. Lord, so let people also know the importance of your cross. దేవాని మనుషులు కూడా మరి సిలువ యొక్క ప్రాముఖ్యత కోసం తెలుసుకుంటే సహాయం Lord, చేయండి. let them not play games with their lives, Lord. దేవా వారి జీవితాలతో మరి వాళ్ళు ఆటలాడుకోకుండా Let them become serious to you, Lord. దేవాని సన్నిధిలో మరి ఖచ్చితంగా మరి ఉండటానికి సహాయం చేయండి. Lord, you will bless your people. దేవాని మనుషులను ఆశీర్వదించు ప్రభువా. Because you are in covenant with them, Lord. ఎందుకంటే మీరు వారితో కూడా మరి నిబంధన కలిగి ఉన్నారు కనుక. Because if you obey all these commands, then all these blessings shall come upon you, you said, Lord. దేవా నువ్వు అంటున్నావు ఈ ఆజ్ఞలన్నీ మీరు లోబడుతూ ఉన్నట్లయితే మీ మీదకి ఆశీర్వాదాలన్నీ కూడా వస్తాయని మీరు అన్నారు. Give them an obedient heart, Lord. దేవా వారికి మరి విధేయత అనే హృదయం వారికి దయచేయండి తండ్రి. Give them a loyal heart, Lord. దేవా వారికి అయితే మంచి హృదయం వారికి అనుగ్రహించండి. Let them be faithful as Moses was faithful in all your house, Lord. మరి మోషే అయితే ఎలాగైతే నీ ఇంట్లో నమ్మకస్తుడుగా ఉన్నారో వాళ్ళు కూడా నమ్మకస్తులుగా ఉండడానికి So సహాయం that they చేయండి. may inherit the blessings which have been spoken in your word, Lord. దేవా నీ వాక్యంలో ఏమైతే ఆశీర్వాదాలు ఉన్నావో అవన్నీ కూడా వారు స్వాధీనపరచుకుంటా సహాయం చేయండి. Because we are partakers of spiritual blessings, Lord. దేవా ఎందుకంటే ఆత్మీయ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మేము అర్హులమై ఉన్నాము Let గనుక our focus always be upon you, Lord Jesus. దేవా మా కను దృష్టి ఎల్లప్పుడు కూడా నీ మీద ఉంటాకు సహాయం చేయండి. Let us know that our help comes only from you, Lord. దేవా మాకు సహాయం నీ దగ్గర నుండి వచ్చునని తెలుసుకుంటా సహాయం As చేయండి. David said, I look upon to the hill, from where does my help come? My help come from the Lord who made the heaven and the earth. దావీదు అంటున్నాడు కన్నుల తట్టు నేను కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినంటే నా సహాయం నాకు దేవుడి వల్ల వచ్చును అంటున్నాడు. Our help is only from you, Lord Jesus. దేవా యేసయ్యా మా సహాయం నీ నుండే దొరుకుతుంది నాయనా. Without you, Lord, we can do nothing on this planet Earth. నీవు లేకుండా ఈ లోకంలో మేమేమి చేయలేము ప్రభువా. Let us never forget the cross, Lord. దేవా మేము ఎప్పుడు కూడా నీ సిలువ మరణం మర్చిపోకుండా Let us ఉంటాం. not forget the resurrection power of our Lord Jesus Christ. దేవా మేము నీ పునరుద్ధాన యొక్క శక్తి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని మేము మర్చిపోకుండా ఉండడానికి సహాయం Let చేయండి. be moved by your grace, Lord. దేవా నీ కృప ద్వారా మేము కదిలింపడానికి సహాయం చేయండి. Give us strength to continue your work, Lord దేవా Jesus. నీ బలమును శక్తిని మాకు అనుగ్రహించండి ఈ పరిచర్య చేయడానికి. Because the Bible says the days are evil, you said, Lord. దేవా నీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి అంటున్నావు. There's a lot of persecution happening in this world, Lord. దేవా చాలా మరి నీ బిడ్డల పట్ల చాలా మరి హింస జరుగుతూ But ఉంది. you will give them grace to continue the work of God. దేవా నీ కృపని ఇస్తావు నీ పరిచర్య చేయడానికి. Your Lord, you will fill them with your Holy Spirit. దేవా నీ పరిశుద్ధాత్మతో వారిని నింపుతావు తండ్రి. You will fill them with the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి యొక్క వారిని మీరు నింపుతారు. So that you will give them boldness in speaking and ministering the word of God. అప్పుడు వారికి ధైర్యమును శక్తిని నువ్వు ఇస్తావు దేవుని యొక్క వాక్యమును So that బోధించడానికి. they may be a witness for you, especially in the last days. దేవా ఈ అంచె దినాల్లో నీ కొరకై వాళ్ళు సాక్షులుగా జీవించడానికి. Lord, let your grace be upon them, Lord. దేవా నీ కృప వారి మీద నీ సేవకుల మీద ఉంచండి. Let your blessing be upon them, Lord. దేవా నీ ఆశీర్వాదము మరి నీ బిడ్డల మీద ఉంచండి. Bless their hands, Lord. దేవా మరి హస్తాలు వారు దీవించండి. Bless their houses, Lord. దేవా వారి ఇళ్ళను మీరు ఆశీర్వదించండి. Let them lack nothing, Father. దేవా వారు ఏది కూడా కొదువై ఉండకుండా సహాయం చేయండి. Because you are the one who blesses your people. ఎందుకంటే నీవు మాత్రమే నీ జనులను ఆశీర్వదించే వాడవై Just ఉన్నావు. like you bless Abraham, Isaac and Jacob, Lord. ఎలాగైతే నువ్వు అబ్రహాముని ఇస్సాకుని యాకోబుని ఆశీర్వదించావా Let the blessing of Abraham come upon your people, Lord. దేవా అబ్రహాం యొక్క ఆశీర్వాదం నీ జల్లి మీద రావడానికి సహాయం చేయండి. As they commit their life totally to you, Lord. దేవా వారి జీవితాన్ని పూర్తిగా నీ స్వాధీనానికి That అప్పచెప్పినప్పుడు they are trusting in you, Lord దేవా Jesus. నీ మీద మరి వారి నమ్ముకున్నప్పుడు And what you have
performed, you will, what you have spoken, you will ready to perform, Lord. దేవా ఏదైతే నువ్వు మాట్లాడి ఉన్నావో అదే వారి జీవితంలో చేసేవాడే And ఉన్నావు. let your name be glorified. దేవా నీ నామము మరి మహిమపరచడానికి In సహాయం all చేయి. everything, let glory, honor belong to you, Lord. అన్ని విషయంలో కూడా మహిమ ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిన You గాక. must increase and we must decrease. దేవా నువ్వు హెచ్చింపబడి ఉన్నది, మేము తగ్గించబడి ఉన్నది We are తండ్రి. here to honor you, Lord. దేవా ఇక్కడ మేము నిన్ను గణపరచడానికి మేము We ఉన్నాం. are here to glorify your name, Lord దేవా Jesus. నీ నామమును మహిమపరచడానికి మేము నిలబడి We are ఉన్నాం. just holy vessels, Lord, to be used by you, Lord. దేవా మేము కేవలము పాత్రలమై ఉన్నావు నీ చేతిలో వాడబట్టడానికి. Let your name be glorified. దేవా నీ నామము మహిమపరచాలి. Let this world know that you are the Savior, the Messiah, and you are the soon coming King. దేవా ఈ లోకము తెలుసుకోవాలి తండ్రి, నీవు మరి రక్షకుడవు, మరి నీవు త్వరగా రానున్న మరి నువ్వే మెస్సాయవే, నువ్వు త్వరగా రానున్న రాజు అని వారు Because తెలుసుకోవాలి. without you, Lord, there is no salvation, Lord. నువ్వు లేకుండా మరి రక్షణ అనేది లేదు ప్రభువా. And that's why you have given us a gift of salvation. అందుకనే నీవు మరి రక్షణ అనే వరాన్ని మాకు ఇచ్చి ఉన్నావు. We thank you, Lord, for the salvation you have given to each one of దేవా us. నీకు వందనాలు తండ్రి, నీవు ఇచ్చిన వస్త్రం ప్రతి ఒక్కరికి. Because it's your blood that cleanses of every sin. ఎందుకంటే నీ రక్తము ప్రతి పాపముల నుంచి కూడా పవిత్రంగా So చేస్తుంది. that we may be made righteous in your eyes, Lord. అప్పుడు మేము నీ దృష్టిలో మేము నీతిమంతులుగా ఎంచబడటానికి యేసయ్యా. We give you all the glory, Lord. తండ్రి మీకు సమస్తమైన We మహిమనిస్తాం. give you all the honor, Lord. దేవా సమస్తమైన ఘనత మీకు ఇస్తాం. We give you all the praise. దేవా సమస్తమైన మరి స్తుతి మీకు ఇస్తాం. In the mighty name of our Lord Savior Jesus Christ. మరి సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామములో Amen. అడిగి వేడుకుంటున్నాం.